ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు ఇక నుంచి కొత్త రూల్స్ అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వేరేలాగైతే వెళ్ళిపోదామండి మనం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది టికెట్‌కు సరిపడా చిల్లర లేకపోవడం వల్ల పెద్ద నోట్లు ఇస్తుంటారు. టికెట్లు ఇచ్చేటువంటి డ్రైవర్ గాని, కండక్టర్ గాని మిగతా బ్యాలెన్స్ టికెట్ వెనకాల రాసి దిగేటప్పుడు తీసుకోవాలని సూచిస్తారు. ఇక ఒక్కోసారి ప్రయాణికులు చిల్లర డబ్బులు తీసుకోవడం మర్చిపోతుంటారు. ప్రస్తుతం డిపోకు వెళ్తే చిల్లర డబ్బులు తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ కొద్దిపాటి చిల్లర కోసం శ్రమ కోర్చి ఇంత దూరం ఏం వెళ్తామని చాలామంది వదిలేస్తారు. ఇకపైన చిల్లర మర్చిపోయినా చింతాల్సిన పని లేదు. ఆర్టీసీ తెలిపింది 04069440000 టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి వివరాలు చెప్తే రావాల్సినటువంటి చిల్లరను ఫోన్‌పే ద్వారా పంపిస్తామని వెల్లడించారు. బస్సులో ఏమైనా వస్తువులు మర్చిపోతే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని చెప్పేసి స్పష్టం చేసింది. దూర ప్రయాణం చేసేటప్పుడు మార్గ మధ్యలో భోజనం కోసం ఆగినప్పుడు కొందరు బస్ మిస్ అవుతుంటారు. అలాంటి సమయంలో టికెట్ పైన ఉన్నటువంటి టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే అదే టికెట్‌తో మరో బస్సులో ప్రయాణించే అవకాశం కూడా కల్పిస్తామని ప్రకటించారు.